అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను తలకాయ కూర చేయబోతున్నానండి. సండే రోజున మా నాన్నగారు ఇంకా రాలేదు. ఆయన పని మీద బయటికి వెళ్ళారు. మా ఆయనేమో పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తున్నామని నేను పిల్లలు వెళ్ళలేదు. ఇంకా మేము ఇంట్లోనే ఉన్నామని ఈ తలకాయ తీసుకొచ్చారండి. 2 కాళ్ళు తీసుకొచ్చారు. రెండు కాళ్ళును తలకాయ విడిగా ఏమోనండి, తెలీదు. 600కి ఇచ్చాడంట. ఇంకా తలకాయ కూర ఎలా చేస్తానో చూసేయండి. ఇప్పుడు ఈ కుక్కర్లో నూనె వేస్తాను. మా పిల్లలైతే అసలు ఈ తలకాయ కూర ఇంకా వండలేదు. అది మా అబ్బాయి చూసి ఏ అని ఇద్దరు నుంచున్నారు. అసలు నాకు వంట కూడా వీడియో తీసుకుంటున్నాను. అసలు ఏంటో అసలు ఈ పిల్లలు. ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను కూరలు చేసి, ఈ పిల్లలేమో ఏదో ఒకటి తీసేయడం, గోల చేస్తున్నారు. అక్కడి నుంచి అక్కడ మాకే వంటగదిలో ఉంటే ఏదో ఒకటి చేయి కాలుతూనే ఉండిద్ది, మంట తగిలి. ఇంకా పిల్లలకి ఎక్కడ తగిలిద్ది అని నేను అరుస్తూనే ఉంటే, ఎక్కడికి వెళ్తున్నారు అసలు, బయటకు వెళ్ళండి, ఆడుకోమంటే కూడా ఆడుకోవట్లేదు. ఏం పిల్లలేమో. చూసారు కదా, నూనె వేసాను. ఇప్పుడు కోసుకున్న 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా 3 తీసుకున్నాను. ఇది తలకాయ క్లీన్ చేసుకున్నానండి. మా ఆయనేమో అదే బ్రెయిన్ అంటారు కదండి, వెనక భాగంలో ఉండిద్ది కదా, అది కొద్ది మెత్తగా మెదడులాగా ఉండిద్ది. అది కూడా పిల్లలకి లేపుడులాగా చేసి ఏమన్నారు. ఇంకా 2 కోడిగుడ్డులు తీసుకొచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఉప్పు కారం వేసి ఫ్రై చేసేసి ఇచ్చేసాను. ఇంకా ఆగట్లేదు ఆ పిల్లలు. ఆ మాంసం చూసి ఇంకా ఇవేయమని ఆగట్లేదు. ఎలా చేస్తామో అసలు, వండాలరా అంటే వింటున్నారా? అసలు వినట్లేదు. ఇంకా పిల్లలతో నేను పడలేక ఈ గోల. ఇంకా మెదడు అనేది, ఆ బ్రెయిన్ క్లీన్ చేసేసి అది కూడా కడుక్కొని అది కడాయిలో ఫ్రై చేసేసాను. 2 కోడిగుడ్లు తీసుకొచ్చాను. కొట్టుకెళ్తే ఆ కోడిగుడ్లు తీసుకెళ్తే ఇంకా అక్కడ కూడా నా వెంట పడి వచ్చేసారు. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే అల్లం అంటున్నానేంటి, కొబ్బరి, లవంగ, చెక్క, యాలుక్కాయలు, ధనియాలు అది వేసానండి. దాంట్లో మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇది వేసాను. 2 టేబుల్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి, పచ్చి వాసన పోవాలి. మెహరీన్ అందరు కా సోజా. మా పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు. అబ్బాకి బోల్తున్నా, మా అమ్మాయికి ఫోన్ ఇవ్వాలంటండి నిద్రపోవడానికి. ఫోన్ చూసుకొని నిద్రపోయిద్దంట. ఫోన్ ఇమ్మంటుంది, లేకపోతే వాళ్ళ నాన్నకి చెప్తానంటుంది. అసలు 3వ సంవత్సరం పిల్లలు, అసలు 3వ సంవత్సరం అండి మా పిల్లకి. అసలు అన్ని మాటలు చెప్తుంటే ఒక మాట రాదనేది లేదు, అన్ని మాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కొట్లో కూడా అసలు గోల చేస్తున్నారు. అది కావాలి, ఇది కావాలి అని. అదే నీకు వండ పెట్టడానికేరా నేను కోడిగుడ్లు తీసుకుంటున్నాను, ఇది తింటారు కానీ పదండి అంటే అక్కడ కూడా ఏడుస్తున్నారు. అక్కడ కూడా 2 చాక్లెట్లు ఇప్పించి తీసుకొచ్చేసాను ఇంకా ఇంటికి. ఇంకా ఫ్రై చేసి ఇస్తే పాపకి మా బాబుకి ఇద్దరికి చెరో సగం గిన్నెలో వేసి ఇచ్చేసాను. తిన్నారు. పచ్చి వాసన పోవాలండి కొద్దిగా. మెహరీన్, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. చూసారు కదండి, ఇలా వేసి కలుపుకోవాలి. చాలా బాగా కుదిరిందండి తలకాయ కూర. నేను ఎప్పుడు
ఎప్పుడు చేసినా అంత టేస్ట్ అనేది మా అమ్మాయి గారి ఇంట్లో చేశాను కానీ అంత టేస్ట్ రాలేదండి. ఇక్కడ బాగా చేశానండి, చాలా టేస్టీగా కుదిరింది. ఏదైనా ఇప్పుడు మేము మసాలాలు వేసేటప్పుడు ఆ పచ్చి వాసన అది పోవాలండి, బాగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇది వేసేసి ముక్కలు ఇంకా కారం వేసేసి ఇంకా నీళ్ళు వేసేసుకొని ఇంకా ఉడికించుకుంటే విజిల్స్ పెట్టుకుంటే చాలా అండి, చాలా బాగుండిద్ది ఇది. అదే పచ్చి వాసన పోక అలాగే కొందరైతే అలాగే వేసేసి కుక్కరే కదా ఉడికిపోయిందని మొత్తం వేసేసి ఒకేసారి పెట్టేస్తారండి. అలా పెట్టుకుంటే టేస్ట్ అనేది రాదు. ఎందుకంటే బాగా కాల్చుకోవాలండి, ఇది బాగా మసాలాలు వేసాం కదా, ఆ వాసన పచ్చి వాసన పోతేనే దాని టేస్ట్ అనేది డబుల్ అయింది. ఇలా కలుపుతూ ఉండాలండి. కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదుగా. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అది కారం వేసి నీళ్ళు వేసేస్తాం కదా, దించుకునేటప్పుడు ఏమీ లేదు, ఉడుకుతున్నప్పుడే వేసేస్తే చాలా బాగుండిద్దండి. ప్రస్తుతం కొత్తిమీర ఇంట్లో లేదుగా, ఇది ఉన్నాయి వేసి వండేసాను. అసలు మసాలాలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలాలు తగిలినా కూడా అండి నాకైతే గ్యాస్ వచ్చేస్తుంది. ఇంకా కడుపులో ఇంకా మంట, గ్యాస్ అనేది రోగం వస్తే అసలు చాలా ఇదండి, అసలు అతలం కుతలం అయిపోయిద్ది అసలు మనసు. అదే ఇది అసలు ఎలా అయిపోయిద్ది అంటే అసలు అలా అయిపోద్ది మనిషికి అసలు గ్యాస్ వస్తే. ఏంటో కొన్ని వాంతులు వచ్చినట్టు, కడుపులో మంట, నొప్పి అలా ఉంటుంది ఈ మసాలాలు తింటుంటే. ఇంకా నేను ఎక్కువ కూడా తినలేదు. కొంచెం నీస్ కూరలు అంటే అది చూడంగానే అసలు నోరు ఊరిద్ది కదండి, వేడి వేడి అన్నంలో వేసుకుని తిందామని అసలు ఆగము కదా. కారం కూడా ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి. కారం కూడా వేసాను కదా, చూశారు కదా. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. తలకాయ కూర అసలు చాలా బాగుంటుందండి. ఎక్కువగా తీసుకురారండి మా ఆయన. ఈ సండే రోజున మా పిల్లోడు చెప్పాడు, నాన్న తలకాయ కూర తింటాను తీసుకురా అని చెప్తే ఇంకా బాబు చెప్పాడని ఇంకా ఆయన గుర్తొచ్చి తీసుకొచ్చారు. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, రుచికి సరిపడినంత. పిల్లలంటే మా ఆయనకు చాలా ఇష్టము. ఇంకా పిల్లోడు చెప్పాడని తీసుకొచ్చారు గుర్తొచ్చి. ఇంకా ఆయన పెళ్ళికి వెళ్తున్నారుగా, ఇంకా మాకు ఏదో తలకాయ కూర ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా తలకాయ తీసుకొచ్చి ఇలా చేసుకొని తిన్నామండి మేము పిల్లలు. మా అత్తగారు కూడా వచ్చారండి, మా మామయ్య గారు కూడా వెళ్ళారు పెళ్ళికి. మా అత్త ఒకటే ఉందని ఇంకా మా ఆయన ఫోన్ చేశారు, ఇలా తలకాయ తీసుకొచ్చాను, తలకాయ మాంసం, ఇంటికి వెళ్ళి నువ్వు కూడా అన్నం తినని చెప్తే మా అత్తగారు వచ్చారు. ఇంకా తినేసి కాసేపు ఉండి వెళ్ళిపోయారండి. చూసారు కదా, ఇది ఇప్పుడు ఈ నీళ్లు మునిగేలా, ఈ ముక్కలు మునిగేలా వేసాను నీళ్ళు. ఇప్పుడు ఇది పెట్టేస్తున్నానండి. ఎండాకాలం కదండి, స్కూల్కి సెలవు కదా, ఇంకా పిల్లలు వచ్చి ఉన్నారు. ఇంకా పైన మా ఓనర్స్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు, గోల చేస్తున్నారు. అందుకే పిల్లల వాయిస్ వస్తుంది.
నేను ఇప్పుడు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత నేను వాయిస్ అనేది ఇచ్చుకుంటానండి. ఇంకా రాత్రి ఇంకా పొద్దున్నే లెగుస్తాను కదా. చూసారు కదా, ఈ కడాయి పెట్టుకున్నాను, ఈ కడాయిలో నూనె వేసుకుంటున్నాను. ఈ పిల్లలకి ఇది పెట్టేస్తాను. అప్పటికే 11 అయిపోయిందండి. మా అత్తగారు అన్న 11కి 11:30 అలా తినేస్తారండి వాళ్ళు, మా అత్త మామలు. ఇంకా వాళ్ళు మా అత్త వచ్చిద్దని అన్నానికి ఇంకా నేను తొందరగా ఈ పిల్లలు ఒకటే సతాయిస్తున్నారు. కొట్టు దగ్గరికి నేను కోడిగుడ్డు తీసుకొచ్చాను, 2 కోడిగుడ్లు తీసుకొచ్చుకున్నాను. అక్కడికే టైము 11. అసలు కొట్టి పారేసాను, ఇద్దరికి కోపం వచ్చి. నాకైతే అన్నం అది కూర పెట్టేశాను, కూర ఉడికిపోయింది కదా కుక్కర్లో తొందరగానే. ఇప్పుడు అన్నం కూడా ఉడకాలి కదా, ఇది వేపుడు చేసేసి ఇంకా అన్నం అనేది పెట్టుకుంటానండి. ఇంకా మా అత్తగారు 12:30కి అలా ఫోన్ చేశారు. ఇంకా అన్నం అది కూర అయిపోయింది, రమ్మని చెప్తే వచ్చి అన్నం తిని టీవీ కొంచెం సేపు చూసి వెళ్ళిపోయారు. నేను పొద్దున్న నుంచి వచ్చేస్తాను కదా. हाँ अंदर रखी लो, सुबह चलते की अंदर है लो. हाँ काढ़ो नको अबे नको अबे सुबह से खेलता लो. नको सुबह से काटते का गोला करता नको. ఇప్పుడు చూశారు కదా, ఇది నేను పొద్దున్నే లెగిసేస్తాను కదండి 6కి. ఇంకా అంట్లు బట్టలు అవి 6కి లెగిసేసరికి రాత్రి 12 అలా అయింది అండి పడుకునేటప్పుడు. కాడనకొద్దు శైతాన్ ఆతి ఖేలాతో. మా పిల్లలు అసలు మధ్యాహ్నం పూట పడుకోలేదు. మా పైన వాళ్ళ చుట్టాల వాళ్ళు పిల్లలు వచ్చి ఉన్నారు కదా, ఇంకా పిల్లలతో కలిసి గోల చేస్తున్నాడు మా అబ్బాయి. అరే తుడిజాతారే ఓ. ఇలా ఫ్రై చేసి కొద్దిగా కారం వేసి ఇచ్చేసానండి, ఎక్కువ వేయలేదు. మళ్ళీ మంట అని తినరు కదా పిల్లలు, చిన్న పిల్లలు. ఇంకా కొద్దిగా ఉన్నట్టు అలా వేసాను కారము. ఇలా వేసేసి ఇచ్చేసాను చెరో సగం. బాగానే ఉందండి తింటే. అసలు మా 2 పిల్లలకి కోడిగుడ్లు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. అసలు కోడిగుడ్డు బాయిల్స్ ఉడకబెట్టి ఇచ్చినా కూడా చాలా ఇదిగా తింటారు, హ్యాపీగా తింటారు. ఇంకా ఆమ్లెట్ ఇచ్చినా కూడా తినేస్తారు, అంత ఇష్టం వాళ్ళకి కోడిగుడ్లు అన్నా కూడా. మా అత్తవారు అంగన్వాడీ టీచరే కదా, ఇంకా తీసుకురాలేదు, ఉన్నాయంట. మా ఆయనకు పంపించి ఇంకా స్కూల్లో నుంచి తెప్పించాలి. అది అలా ఏదో బాయిల్ చేసి అలా ఇచ్చేస్తానండి, తినేస్తారు. మా పాప అయితే ఇంకా అసలు ఎన్నైనా తినిద్ది, అసలు అంత ఇష్టము. ఎన్ని మాటలు మాట్లాడిద్దో మా పాప, అసలు నవ్వొస్తుంది నాకు అసలు. అయితే ఆ పిల్లని చిన్న వయసులోనే ఎన్ని మాటలు వస్తున్నాయి. వాళ్ళ నాన్న ఇందాకే స్నానం చేయించాను నేను మా పిల్లలకి 2కి. ఇంకా నేను అక్కడ నుంచి స్నానం బకెట్లు పక్కన పెట్టి వచ్చేసరికి బయటికి వెళ్ళిపోతుంది. బట్టలు వేయలేదుగా. వాళ్ళ నాన్న అప్పుడే వచ్చారు, అరిసి కొడితే ఇంకా ఎందుకు వెళ్తున్నావు బట్టలు లేకుండా, బయటకు వెళ్తావా అని కొడితే అసలు వెళ్ళను ఈసారి అని చెప్పట్లేదు, ఎంత కొట్టినా. అసలు అంత ఇది చేసేది. చూసారు కదా, ఉడికిపోయింది, అయిపోయింది అండి. ఇంకా మా పిల్లలకి అది వేసి ఇచ్చేసానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది, చాలా టేస్టీగా ఉండిద్దండి. మా ఆయన కూడా తిన్నారు, చాలా బాగుంది చేసింది అన్నారు. బాగా చేసావు, కూర చాలా బాగుందని. రాత్రి పూట నన్ను మళ్ళీ కొంచెం వేడి చేసి సూప్